రామ్మా జానకి. అమ్మాయి లోపలికి తీసుకెళ్ళు. రాజేశ్వరి చూస్తే అలాగే. సంతోషిస్తుంది. రామ్మా. నువ్వు ఆశపడినట్టుగానే నీ మావయ్యనే పెళ్లి చేసుకోబోతున్నావు. సంతోషమేగా? ఎందుకు ఏడుస్తావు? లేదు, నాకు అసలు ఈ పెళ్లి ఇష్టం లేదు. అందరూ కలిసి బలవంతంగా నన్ను మావయ్యకిచ్చి చేస్తున్నారు. అబ్బా. రాజేశ్వరి మీతో కొంచెం మాట్లాడాలట. రాజేశ్వరి మీతో కొంచెం మాట్లాడాలట. ఏంటి? సరే వెళ్ళనా? వెళ్ళరా. వెళ్ళు సరే వెళ్ళవో అల్లుడు. దేవుడా, ఈ పెళ్లిలోనైనా ఎలాంటి గొడవలు జరగకుండా చల్లగా చూడు తండ్రి. ఏంరా? ధ్వజస్తంభాల్లో దీపకుందులు ఇల్లంతా ఉన్నాయి. నా ఒళ్ళు తట్టుకోగలంటావా? చస్తే తట్టుకోలేదు. సారీ సార్, కొంచెం లేట్ అయింది. పెళ్ళికొడుకు ఎక్కడ? ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాం. ఓహో, ఇదేమిటి పెళ్లి కూతురు థ్యాంక్స్ అయ్యా, చెప్తున్నా. అమ్మాయి కొంచెం పాస్టే. నోరుమయ్యా, దానికి వేరే ముహూర్తం ఉంది కదా. బావగారు టైం అవుతుంది, వెళ్ళి తీసుకురండి. ఏమండి? ఏమిటి ఎంత పిలిచినా తలుపు తీయడం లేదు. మీరు ఒకసారి రండి. ఇదేదో టూ మచ్ గా ఉంది. త్వరగా పదవాయి. రాజీ, అమ్మా రాజీ. ఎందుకు అలా అరుస్తావు? పిల్ల భయపడదు, నువ్వు తప్పుగా. రాజమ్మా తల్లి, అమ్మడు, అయ్యో, లోపలికి ఒకసారి చూడండి. ఏమిటి అలా అంటావు? నేను కన్న తండ్రిని కదా. నన్ను చూడమంటారా అయ్యా? అవతల బాబాయ్. మాటల తర్వాత ముందు చూడండి బావగారు. చూడండి. అయ్యో, ఏమిటిది? అమ్మాయి తాడు పట్టుకు దిగుతోంది. తాడై ఉండదు, సరిగ్గా చూడండి, చీరై ఉంటది. అవునవును కరెక్టే, చీర పట్టుకునే దిగుతోంది. పోయింది, తప్పించుకుపోయింది. ఏయ్, ఏమన్నావు? నా చెల్లి అలాగే పోయింది. నీ చెల్లెలు పోయిందని మా అమ్మాయిని అంటావా? సార్, మీ మేనల్లుడు సహాయంతో మీ అమ్మాయి తప్పించుకుపోయి తన ప్రేమించిన పెళ్లి చేసుకుంటారు. నారికి పారేస్తాను రే. అందుకే రా ఇంటి చుట్టూ మనుషులు పెట్టాను రే. తొందరగా దిగో, మెల్లగా. నా పార్టీ ఎక్కడ? అయ్యో, తేమ గుంజలేస్తున్నారా? టిల్లీ ఎస్కేప్. రే, వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. చూసావా, నేను చెప్పే పెళ్లి ఆగిపోయింది. లాగి మా కుల సంఘానికే. కొన్నానుగా 6 గంటల దాకా టైం ఉందిరా. ఏమిస్తుంది? కూతురని కూడా చూడు, నరికవతలు పారేస్తాను రే. తీసుకురామండి. ఏంటంటే లారీ తీసుకొస్తున్నాడు? అయ్యా, అన్ని కార్లు తీసుకెళ్లిపోయారు, ఇదే ఉంది. అమ్మయ్య, తప్పించుకున్నాం. అయ్యో బాబు, ఫోన్ రా. హలో, ఏంటన్నావా? మన రాజేశ్వరిని కట్టుకునే వాడిని అట్టుకుని అందరు కలిసి మన పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆ పిల్లోడు అడ్రస్ చెప్తా, రాసుకో. రే, బండి మసీద్ సందుకు బానే ముందు ఆ పెళ్లి కొడుకునే చేస్తా. హలో జానకి, అక్కడికే వస్తున్నావు? వద్దు, మేమే వస్తున్నాం. ఇక్కడ పెళ్ళాగిపోయింది, నువ్వు పని చెయ్యి. డోంట్ వరీ, అంత నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండు, మేము ఉన్నాం కదా. ఎంతైనా పెళ్లి కదా, అమ్మతో చెప్పొస్తాను. నీకే చెప్పకుండా పెళ్లి చేస్తుంటే నువ్వు అమ్మకు చెప్పేదండి. అరే ఎక్కువ ఎక్కువ. త్వరగా పోనీ. అయ్యో, నాకు స్కూటర్ లైసెన్స్ కూడా లేదండి అయ్యా. అయ్యో, ఏమిటి వాడు అలా అంటున్నాడు? రే, జాగ్రత్తగా తోలరా. నీకు సెంటిమెంటే కావచ్చయ్యా, నేను ఇన్స్పెక్టర్ కదా. ఏదో మంత్రుల్ని కిడ్నాప్ చేసే తీవ్రవాదుల్లా నన్ను ఈ గెటప్ లో తీసుకెళ్తున్నారు. సారీ సార్, మీరేమనుకోదా? ఓకే ఓకే. అయ్యో, బావా, ఆ బడుగు తైలెత్తరు పెళ్లి కొడుకుని తీసుకెళ్తున్నారు. రే, త్వరగా పోనీరా. రైట్ లో పోనా, లెఫ్ట్ లో పోనా? కిందగా పోరా. తప్పండి తప్పండి. అయ్యో,
సార్ లిఫ్ట్ సార్ లిఫ్ట్ అయ్యా లిఫ్ట్ సార్ లిఫ్ట్ సార్ ప్లీజ్ అయ్యో సార్ మన పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి రూట్ తెలుసా? తెలుసు. థ్యాంక్ యూ. ఈడవుడు కుక్కలా కాలెత్తించి మరిపోయాడు. తాళి కొనాలి, పూలదండలు కొనాలి. టోటల్ కాంట్రాక్ట్ నాకు ఇవ్వండి, నేను ఏర్పాటు చేస్తాను. ఏంటి సార్ వృత్తి మార్చారా? అంతా మీ వల్లే. మీ వివాహం జరిగిన తర్వాత నా స్టేషన్లో 20 వివాహాలు జరిగాయి. ఈ మధ్య వివాహాలేవి కళ్యాణ మండపంలో జరగట్లేదు, అన్నీ మన స్టేషన్లోనే. రే అల్లుడు అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నాడు. పోనీ అయ్యా రెడ్ సిగ్నల్ వేశారయ్యా. తీరా పైన కడదాం. అయ్యా గేర్ పట్టం లేదయ్యా. పైకన్ రా. సేఫ్టీ ఇంకో గేర్ ఉంది. గేర్ పడింది. అయ్యో 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 బస్సు వస్తుంది, బస్సు వస్తుంది, బస్సు బస్సు. పడుకో 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 పడుకో. అమ్మయ్యా. పడుకో పడుకో. ఏంటిది బళ్ళని వాళ్ళు మరణించిపోతున్నాయి. అయ్యో నా పంచ బండి తోలిపోయింది. డ్రైవర్ ఉందిగా చాలు పదవయ్యా. ఆటో 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 అన్న అర్జెంటుగా పెళ్లి కట్టండి వాళ్ళు. తాళి కట్టాల్సిన వాడు మా దగ్గర ఉన్నాడు. తాళి కట్టేవాడు వెళ్ళలేదంటే పెళ్ళాగిపోతే అదే నాకు కావాల్సిందే. గిరిగా పెళ్లి కొడుకు వీడు వెళ్ళకపోతే పెళ్లి ఆగిపోతుంది. లాడ్జి మా సంఘానికి. అలాగా? ఇక మేము వెళ్ళొచ్చా? గంగలో దూకండి. నువ్వురా. అటు తొందరగా పని. డ్రింక్ ఏదయ్యా? ఇదిగో అవును నన్ను పట్టుకుంటే పెళ్ళి అయిపోతుందని మీకు ఎవరు చెప్పారు? పెళ్లి కొడుకు సంబంధం కదా. అవును కదా. వచ్చేసారు సార్. వచ్చారు. రిజిస్టర్ బుక్ ఇవ్వండి. ఇదిగో ఇస్తున్నా, రండి. ఇద్దరు ఇందులో సంతకాలు చేయండి. మీరేం భయపడకండి. ఎవరన్నా అబ్జెక్ట్ చేస్తే తన్ని లోపల దోస్తాను. ఇదేంటండి ఇంగ్లీష్ లో ఉంది. దండలు మార్చుకోండి. అయ్యో ఈయన కాదు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు కాదా? అయితే నన్నెందుకు కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు? కోపడకండి సార్, నా పేరు పెళ్లి కొడుకు కాదు, నా పేరు సంబంధం. ఈడేమో నా. అయ్యో రండి. ఏమిటో ఇంత లేటు? దారంతా ఒకటే గొడవ. నీదా గొడవంతా? ఫైన్ అవుట్ ఫర్ ముందు ఇతను లోపలదై. అయ్యో మావాడు సార్. ఓహో మీవాడా? మంచి సంబంధం. అయ్యో వీడికేం సంబంధం లేదు అన్నా, సార్. సంబంధం ఉందన్నా. మన సంబంధం గురించి కాదు. ఆయన అడిగేది పెళ్లి సంబంధం. ఈడెవడరా సందు చూసి సంతకం పెట్టేస్తున్నాడు. సంతకం పెట్టావా? పెట్టాను సార్. అది సరే, నువ్వు పెళ్లి కొడుకా? కాదు సార్, నాన్న కొడుకుని. అయ్యో మరి పెళ్లి కొడుకు? అయ్యో ఈయన పెళ్లి కొడుకు మావయ్య. పెళ్లి కొడుకు మావయ్య, మరి పెళ్లి కొడుకు? సార్ మీరు ఇందాకందే కరెక్ట్ సార్. ముందు లోపల తోయండి. మీరు మాల మార్చుకోండి. మీరు మాత్రం చదవండి. మాంగళ్యం నువ్వు మాలైపో. సార్, ఉండండి, వరుస మారింది అక్కడ. ఇదిగో తాళి కట్టేయి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హే. పోలీస్ స్టేషన్కి వచ్చి దాక్కుంటేనే వదులుతానా? నా కుటుంబం పరువు ప్రతిష్ట ఏం కావాలి? నా అల్లుడు ఉండాల్సిన చోట ఎవడో అనామకుడు ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నరికేస్తాను. వద్దు మావయ్య, పెళ్లి అయిపోయింది. అలాగా? ఈ సంగతి ముందే చెప్పొచ్చు కదా. 3 నిమిషాలు గ్యాప్ లేకుండా మాట్లాడాను. ఇక్కడ థ్యాంక్ యూ సార్. సంబంధం నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఇంకా 5 నిమిషాలే ఉంది. ఆశీర్వదించు మావయ్య. నా మీద మడండి. అయ్యయ్యో వీడెవడు? బాబు గారు ఇతర పెళ్లి కొడుకు కానీ నాన్న కొడుకు అని అంటాడు. నువ్వు నోరుమోయ. ముందు అక్షంతలేసి ఆశీర్వదించు మావయ్య. సరే పెళ్లి అయిపోయిందిగా రండి. ఏంట్రా 5? ఏంటి 5 నిమిషాలు ఉందా? నీ వాచెస్ లో ఇంకా 2 నిమిషాలు ఉంది కళ్యాణం ఆగిపోవడానికి. ఎవరు కళ్యాణం? 2 నిమిషాలు ఉందా? తాళెక్కడ్రా? తాళి ఇదిగో ఎక్కడుంది? ఉండాలన్నా. ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి. ఇంకెందుకు నా నోరు వస్తావు? నీ నోటితో నువ్వే చెప్పావు కదా. ఇంకెంత కట్ టైం అయ్యిందా? ఉందా? సంబంధం 1.5 నిమిషం ఉంది. అన్నా అదేట్రా తంతురానేనా? ఏయ్, ఇదేనంట పెళ్ళంటే? ఏదైనా పెళ్లి కదండి. ఇది కాదు, అడి చూడు. అన్నా అయ్యో ఇది పద్ధతి కాదనుకుంటాను. ముళ్ళేశానే. అయ్యో ఒక్క నిమిషం ఉంది. ఒక్క నిమిషమా అన్నా? ఒక్క నిమిషం ఉందంట. పళ్ళతో తీయలేడు.
సీరియస్ గా తీసుకోకండి ఇన్స్పెక్టర్. ఇంకెంత టైం ఉందా? అర నిమిషం రండి ఇదిగో మీ తాతయ్య ఆశించినట్టే నీ ప్రాపర్టీ నీకు చేరింది. తీసుకో. ఈ ప్రాపర్టీ నాకు చేరటం కన్నా, కుల సంఘానికి చేరటం కన్నా, అనాథాశ్రమానికి చేరటమే కరెక్ట్. అలారం మేడం అందుకోండి. చల్లగా ఉండాలి నాయనా, నువ్వు చల్లగా ఉండాలి. ఐ లవ్ యూ